రివ్యూ ఆఫ్ కల్కి 2898 ఏడి. ముందుగా ఈ మూవీ కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ గురించి ఇంట్రడక్షన్స్ లాంటివి ఏం ఇవ్వట్లేదు, ఎందుకంటే అది అందరికీ తెలుసు కాబట్టి స్ట్రైట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఈ 2024లో ద మోస్ట్ అవైటెడ్ కల్కి మూవీ అయితే ఇప్పుడే చూసొచ్చాను. ఇంకా సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఫిదా అయిపోయా. నాకైతే బాగా నచ్చింది. మాట్లాడుకుందాం దీని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒకసారి మూవీ ప్రెమైస్ చూస్తే, కాంప్లెక్స్ వాళ్ళు అమ్మాయిల మీద చేసే ఒక ల్యాబ్ టెస్ట్ నుంచి సుమతి తప్పించుకుంటుంది. తనను పట్టుకుని కాంప్లెక్స్కి అప్పగించిన వాళ్ళకి మిలియన్స్లో బౌంటీ, అదే ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ క్యాష్ చేసుకుని మన భైరవ కాంప్లెక్స్కి వెళ్దాం అనుకుంటాడు. మరి ఈ ప్రాసెస్లో సుమతికి ఎవరు హెల్ప్ చేశారు? భైరవ సుమతిని పట్టుకున్నాడా? అండ్ శంబాల ప్రజలు సుమతి కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అసలు ఈ ఫైనల్ కంక్లూజన్ ఏమైందో తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్టోరీ ఏంటి, ఎంత పెద్ద కాస్టింగ్ ఉంది, ఎంత బడ్జెట్ పెట్టారు, ఇది కాదండి. అసలు ఇలాంటి కథను ఆలోచించడం, మళ్ళీ దాన్ని ప్రాపర్ సెటప్తో ఎగ్జిక్యూట్ చేయడం, దాని ఓల్డ్ బిల్డింగ్ కానివ్వండి, ఆ వెహికల్స్ కానీ, టెక్నికాలిటీస్, వాళ్ళ కాస్ట్యూమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. జస్ట్ 2 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న నాగార్జున గారు ఇంత స్టన్నింగ్ అవుట్పుట్ ఇవ్వడం నన్ను బేభత్సంగా ఇంప్రెస్ చేసింది. అసలు అతని మైండ్లో ఉన్న ఆలోచనని అవుట్పుట్ రూపంలో పెర్ఫెక్ట్ షేప్కి తీసుకురావడం కోసం ఎంత కష్టపడ్డారో ఆ కష్టం స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతుంది. బ్రిలియంట్ జాబ్ అనొచ్చు. అండ్ 3 గంటల సేపు విజువల్గా మీరు ఆ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నిజంగా ఇంప్రెస్ అయిపోతారు. అండ్ మన తెలుగు సినిమా నుంచి ఇలాంటి క్వాలిటీ రావడం, అది కూడా మైతో సైఫై అనే యూనిక్ జానర్తో క్రేజీ అసలు. వన్స్ అగైన్ నాగార్జున గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఈ దెబ్బతో మీ స్థాయి బియాండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా ఈ మూవీ స్టోరీ వైజ్ చూస్తే చాలా సింపుల్ ప్లాట్ ఇది. అసలు కల్కి ఎవరు అనే ఒక మెయిన్ సస్పెన్స్ మీదే ఈ 3 గంటల సినిమా రన్ అవుతుంది. సినిమాకి సోల్ పాయింట్ కూడా అదే. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎజెండా సుమతిని పట్టుకోవాలని కొంతమంది, సుమతిని కాపాడుకోవాలని ఇంకొంతమంది వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు. అయితే ఈ చిన్న కథని ఇలాంటి ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో చూపించడం వల్ల ఏమో నేను ఇమీడియట్గా స్టోరీ కనెక్ట్ అయిపోయాను. అండ్ అఫ్ కోర్స్ ఫస్ట్ హాఫ్లో పెద్ద థ్రిల్ని కలిగించే అంత ఈవెంట్స్ ఏం జరగవు. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఎంగేజింగ్గా ఉండకుండా సింపుల్గానే వెళ్ళిపోతుంది. జస్ట్ క్యారెక్టర్స్ ఒకరి తర్వాత ఒకరు ఇంట్రడ్యూస్ అవడం, కాంప్లెక్స్ వర్క్ని చూపించడం, సుప్రీం యాస్కిన్ అల్టిమేట్ గోల్ చూపించడం, కాశీ ప్రజలు కాంప్లెక్స్కి స్లేవ్స్లా ఎందుకు మారారన్న పాయింట్స్ మీదే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అలా వెళ్ళిపోతుంది. బట్ ఇంటర్వెల్ మాత్రం ఫుల్ సాటిస్ఫై చేసింది నన్ను. అక్కడ ఒక సీన్లో దీపికా గారి కళ్ళలో ఇంటెన్సిటీ చూస్తే పద్మావత్ సినిమా క్లైమాక్స్ గుర్తొచ్చింది. గూస్ బమ్ స్టఫ్ అది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ నాగార్జున గారు అన్నట్టు 80% యాక్షన్ మోడ్లోనే ఉంటుంది. ముఖ్యంగా అశ్వత్థామ అండ్ భైరవ్ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే ఇచ్చి పడేశారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ సీక్వెన్స్ని చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. అండ్ టెక్నాలజీ వాడుకుంటూ భైరవ చేసే యాక్షన్ స్టంట్స్ అన్నీ అదిరిపోయాయి. మళ్ళీ ఆ యాక్షన్ని భైరవ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టు ఎంటర్టైన్మెంట్ వేలో చూపించడం మంచి ఆలోచన. అండ్ మంచి హ్యూమర్ కూడా జనరేట్ అయింది దానివల్ల. ఇంతేకాదు ఇందులో బుజ్జికి కూడా సూపర్ ఎలివేషన్ సీన్స్ పడ్డాయి. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ 20 minutes ఉంటుంది. మరి మీరు పెట్టిన డబ్బుకి ఆ ఎంటైర్ సీక్వెన్స్ కంప్లీట్గా న్యాయం చేసేస్తుంది. అల్టిమేట్ గూస్ బంప్స్ అది. నేను చెప్పే కన్నా కూడా స్క్రీన్ మీద మీరు చూడండి, దాని ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకా ప్రభాస్ అన్న క్యారెక్టరైజేషన్ సినిమాకి మేజర్ అసెట్. ఆ క్యారెక్టర్ ఫన్నీ మేనర్లో ఉంటూనే టైం దొరికినప్పుడు కంప్లీట్ గ్రే షేడ్లోకి షిఫ్ట్ అయిపోతుంటుంది. అండ్ నాగార్జున గారు ప్రభాస్ గారు రోల్ని టూ గుడ్గా డిజైన్ చేశారు. అయితే ఇంతకీ ప్రభాస్ అన్న కల్కినా కాదా, దానికి కూడా ఫైనల్ కంక్లూజన్ ఉంటుంది. అది సెకండ్ పార్ట్కి లింకప్ కూడా అయి ఉంటుంది. క్లైమాక్స్లో డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్ అని పడగానే మాత్రం వెళ్ళిపోకండి, బిస్కెట్ అయిపోతారు. అండ్ కమల్ హాసన్ గారి రోల్ ఉన్నది కొంచెం సేపు అయినా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ అయింది. అండ్ ఇంకా అమితాబ్ గారు, దీపిక గారు అయితే బ్యాక్ బోన్లా పనిచేశారు ఈ మూవీకి. వాళ్ళ ఇంటెన్స్ యాక్టింగ్తో సినిమాని ఒక స్టాండర్డ్లో నిలబెట్టారు. అయితే అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు, నెగిటివ్స్ లేవంటే ఉన్నాయి. నాకు అనిపించిన కొన్ని నెగిటివ్స్ చెప్పాలంటే ఆ కేటగిరీలో మొదట వచ్చేది నాకు సంతోష్ నారాయణ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కో చోట బాగానే అనిపించింది, కానీ అంతగా ఇంప్రెస్ చేయలేదు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ డిసప్పాయింటెడ్. అండ్ చెప్పానుగా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే మీద డిఫరెంట్ ఒపీనియన్స్ రేజ్ అవుతాయి. క్యారెక్టర్స్తో ట్రావెల్ అయిపోతే బాగానే ఉంటుంది, అలా కాదని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తేనే ప్రాబ్లం. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టుంటే చాలా బాగుండేది. అండ్ ఇందులో మెయిన్ పాయింట్ వచ్చి ఈ సినిమాలో చాలా మంది మన తెలుగు సెలబ్రిటీస్ గెస్ట్ అపిరెన్స్ ఇస్తారు. అండ్ వాళ్ళు ఎంటర్ అయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎవరి వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదు, ఇంక్లూడింగ్ దిశా పటానీతో సహా. ఆమె రోల్ అన్నెసెసరీ అనిపించింది నాకు. అండ్ దుల్కర్ సల్మాన్ గారి అపిరెన్స్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, బట్ టోటలీ డిసప్పాయింటెడ్. అండ్ బ్రహ్మానందం గారు కూడా జస్ట్ ఓకే. అండ్ ఇవన్నీ కాదు కానీ విజయ్ దేవరకొండ గారి రోల్ ఉంటుంది మరి క్యాక్ అంతే. ఆయన ఎంట్రీకి నేను చూసిన థియేటర్ అయితే దద్దరిల్లిపోయింది. అతను లీడ్ రోల్ చేసిన సినిమా ఎంట్రీకి కూడా అంత సౌండింగ్ ఎప్పుడు వినలేదు. అండ్ నాగార్జున గారు విజయ్ దేవరకొండ గారి మీద ఉన్న ఇష్టాన్ని చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశారు. ఇప్పటివరకు ఆయన చేసిన 3 ఫిలిమ్స్లో విజయ్ గారిని ఏదో ఒక రోల్లో పెట్టుకుంటూనే ఉన్నారు ఆయన. అండ్ ఇంకా మహాభారతం సీక్వెన్స్ ఇంకెక్కువసేపు ఉంటే బాగుందును, జస్ట్ అలా చూపించారు అంతే. సో ఎనీవేస్ డెఫినెట్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది, అస్సలు మిస్ చేసుకోకండి.
ఎప్పుడో కానీ ఎలాంటి మూవీస్ రావు, సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.